అండ్ ఇంకొకటి మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పేరెంటింగ్లోనే ఫస్ట్ 3 to 5 years పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు అంటే వాళ్ళని దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. 3 to 5 years అంటే అప్పుడప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేయడం, మనతో మాట్లాడడం, అంటే చిన్న చిన్న ఎంగేజ్ అవ్వడం చేస్తుంటారు. ఈ 3 to 5 years పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలంటారు? బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ ఏజ్లోనే టాంట్రమ్స్ ఎక్కువ చూస్తాం. ఎందుకు టాంట్రమ్స్? లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు దిస్. ఎందుకు టాంట్రమ్స్? బికాస్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ట్రూ. దట్స్ మేక్ దెమ్ ఫ్రస్ట్రేటెడ్. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. 3 to 5 yearsలోనే. ఎస్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్స్ప్రెషన్ అంటే ఇది హ్యాపీయా, సాడా, లేకపోతే ఇరిటేషనా, ఆకలి అవుతుందా, నిద్ర వస్తుందా. స్టిల్ మాటలు వచ్చినప్పటికీ కూడా టాంట్రమ్స్ చూపిస్తున్నాడని అంటే ఇట్స్ ఎ సైన్. వాడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు, మనకేం అర్థం కావట్లేదు. అలర్ట్ అవ్వాలి మనమే. రైట్. సో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళకి షార్ట్ ఆన్సర్ అయినా ఎస్ఏ క్వశ్చన్ అయినా అడిగితే చెప్పలేరు. జస్ట్ దే నో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎస్ ఆర్ నో. ఎగ్జాక్ట్లీ ట్రూ కదా. అలానా ఇలానా మనం సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దే చూస్ వన్. మనకి అర్థమవుతుంది. అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడెంటిటీతో సంబంధం లేదు. మట్టిలో వదిలేసాం అనుకోండి, బట్టలు చినిగిపోతున్నాయా, డస్ట్ అంటుతుందా, జమ్స్ అంటుతాయా, డజంట్ మ్యాటర్. బికాస్ వాడికి ఫన్ కావాలి, థ్రిల్లింగ్ కావాలి, ఫన్ కావాలి. అది ఇవ్వకపోతే టాంట్రమ్స్. మనం ఏమనుకుంటాం, ఒక టాస్క్ లాగా కొంచెం 5 minutes 2 minutes అని టైం బౌండ్ పెట్టేస్తాం. బట్టలు ఖరాబ్ అవుతాయి అని లేదు వద్దు ఇలా లిమిట్స్ పెడుతూ ఉంటాం. వాడికి అది అర్థం కాదు. ఎందుకు మా పేరెంట్స్ ఇట్లా అంటున్నారు, నాకు దొరికిందే కొద్దిపాటి టైం, లెట్ మీ ఎంజాయ్ అనుకుంటాడు. ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు.